నేనైతే కస్టమర్లను ఎక్కించుకోలేదు, నేను గ్యాస్ కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక మళ్ళీ గ్యాస్ దొరుకుతుందని మొత్తం ఎంటీ ఉండే కాబట్టి నేను గ్యాస్ కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. చూద్దాం మధ్యలో ఆపుతున్నారా లేదా, ఏంది ఇడు సర్చ్ పెట్టుడు కారణం ఏంది. డైలీ ఇప్పుడు ఇచ్చే దాంట్లో డైలీ సగం పేమెంట్ ఇచ్చినా ఈ స్ట్రైకులు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, ఈ గొడవలు ఉన్నాయి. ఒక డ్రైవరు మధ్యాహ్నం వరకు 2500 వేసుకొని వెళ్ళిపోతాడు. అది మనం షిఫ్ట్ లాగా పెట్టుకుంటే బెటర్. మన డ్రైవర్లు కూడా ఆలోచించాలా. ఇక చేస్తే మాత్రం 24 గంటలు నేను డ్యూటీ చేస్తా అంటే ఇక నీకు వచ్చింది ఆడికి రాదు, ఆడికి వచ్చింది నీకు రాదు. ఇట్లా కూడా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇక దానికి వాడి తప్పు ఉందా మన తప్పు ఉందా అది అర్థమవుతలేదు. మొత్తానికి బిజినెస్ అయితే డల్ అయిపోయింది. ఒక వారం రోజుల నుంచి కొడుకు ఎంత సతాయించాలో అంత సతాయిస్తున్నాడు. ఆటో ప్రైస్ ఎక్కువ ఉంది, క్యాబ్ ప్రైస్ తక్కువ ఉంది. అలాగని వాళ్ళే మనం ముందట వాడుతున్నారా అంటే వాళ్ళకు కూడా అంతేం లేదు. వాళ్ళకు మాకెంత ఛార్జ్ చేస్తున్నాడో వాళ్ళకు కూడా అంతే ఛార్జ్ చేస్తున్నాడు పాస్ విషయంలో అయితే. చూడాలి ఏంది కథను. ఇప్పుడు చూద్దాం మధ్యలో ఏదైనా మరి ఆపుతున్నారా లేదా. హైటెక్ సిటీలో అయితే మొత్తం హల్చల్ ఉందట, మనం చూద్దాం. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఆపుతారు, ఎందుకంటే కంపల్సరీ ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి. మరీ దారుణం ఇస్తుంది, 10 రూపాయలు కిలోమీటర్ పడుతుంది. ఆ టైం అయితే ఇట్లా చెప్పలేనంత ట్రాఫిక్ చూపిస్తున్నది. ఆ బెంగళూరులో ఎట్లుంటో తెలియదు, మన హైదరాబాద్ అయితే గత వారం రోజుల నుంచి మాత్రము బీభత్సంగా చూపిస్తుంది. గంట ట్రిప్పు 2 గంటలు చూపిస్తుంది. సరే ఫేర్ ఏమన్నా ఎక్కువ ఇస్తున్నా అంటే ₹1 ఎక్కువ ఇస్తలేడు కొడుకు. మొత్తం ఆగం ఉన్నది. ఆ ఫేర్ చూసి మధ్యాహ్నం వరకు టైం పాస్ చేసుడే ఉన్నది తప్పితే బిజినెస్ మాత్రం చేసేది లేదు. వాడు ఇచ్చే అమౌంట్ ఏ ట్రిప్ పెద్ద వస్తుందా ఏది వస్తుందా ఒకటి కొడితే అయిపోతుంది కదా అనేసి చూసుకుంటున్నాడు తప్పితే ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ చేసేది లేదాడు. ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ చేస్తలేడు. మరి ఏలడుతున్నాడు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాడా ఏం చేస్తాడా చూద్దాం. నా సజెషన్ ఏమంటే ఇది ఒక్కడితోటి అయ్యేది కాదు. మొత్తం ఆటోలోలు క్యాబ్లోలు మొత్తం అందరు కలిసికట్టు వేస్తే మాత్రం ఆన్ని కుప్పగొలగొట్టవచ్చు. కానీ మన ప్రాబ్లం ఏమంటే మన దరిద్రం ఏమంటే మన ఈఎంఐలు. మొత్తానికి మన ప్రాబ్లమ్స్ వాడికి యాడ్ చేసుకొని ఆడుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే చెప్తాను నేను. నాకు ఇప్పుడు ఈఎంఐలు కట్టేది ఉంది, ఈరోజు టార్గెట్ ఉంది. టార్గెట్ నేను ఎంత చేయాలా అని ఎక్కువ చేసుకోను, 2500 2600 చేసుకుని వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక ట్యాంక్లో 2000 రూపాయలు చేసుకుంటే అది మహా గొప్ప. సో ఈడేమైందంటే 2500లో 500 గ్యాస్ పోయినా కానీ 2000 సేవింగ్ అవుతుంది. ఆ లెక్కల నేను డ్యూటీ చేస్తాను అన్నమాట. నేను 4000 చేస్తా 5000 చేస్తా అని మాత్రం చేయను. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏమైంది, పొద్దున గ్యాస్ కాడికి పోయినా, గ్యాస్ కాడ బండ్లు లేకుండే. నాకు ఇవాళ స్ట్రైక్ అని తెలీదు. పోయి గ్యాస్ కొట్టుకున్న తర్వాత చెప్తుంది అనమాట, ఆమె గ్యాస్ కొట్టే గల్ చెప్తుంది అనమాట, ఇవాళ స్ట్రైక్ ఉంది కదా అన్న అనేసి. అరే యార్ అందుకే నా వీడు ఇంత సర్చ్ పెట్టింది, ఇంత ఫేర్ వస్తుంది అనేసి ఇక నేను రిలీజ్ అయినమాట. వచ్చినాయి బుకింగ్లు వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, అది వచ్చింది కానీ రోజు బిజినెస్ అయితే లేదు. మెయిన్ మాట, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే ఏమైంది, మనకు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ స్ట్రైక్ అయినట్టు ఉంటుంది కదా. కానీ వాడికి ఎఫెక్ట్ పడుతుందా అని నా డౌటు. ఒక్కరోజుతో ఎఫెక్ట్ పడుతుంది అంటే ఒక్కరోజు కాదు 3 రోజులు వేసినా నడుస్తుంది. ఎందుకంటే వాడు మారాలబ్బా, మారకుంటే కష్టము. ఇట్లా మిడిల్ క్లాస్ వాడు బతకలేడు వీటి మీద. ఈఎంఐలు వీడిని నమ్ముకొనేమో ఇంత పెద్ద బండ్లు కొనుక్కొని రోజు పొద్దున లేచి బాక్స్ కట్టుకొని వెళ్తూ ఉంటాము. వీడేమో మరీ దారుణం, 50 రూపాయలు 60 రూపాయలు. నీ అమ్మాయి కార్ అనుకుంటున్నా లేకుంటే కసలం అనుకుంటున్నా, నాకు అది అర్థమే కాదు. నేను మొన్న పోయినా 400 రూపాయలు వచ్చింది హైటెక్ సిటీ. వాడు చూపించేది 1 అవర్ లోపు చూపించింది. చలో 1 అవర్కి 400 కదా, క్యాల్కులేషన్ చేస్తాను నేను ఇప్పుడు. 1 అవర్కి 400 అన్నా 8 అవర్స్ 10 అవర్స్ 8 అవర్స్లో ఒక 3000 క్రాస్ అవుతుంది అనుకో. 3000 క్రాస్ అవుతుంది. ఒక 7 అవర్స్ మినిమం నువ్వు గంటకి 400 తీయాలి కదా. నువ్వు 500 ఇవ్వకపోయి నిన్ను ఎవడు పెట్టమంటుండు, సర్చ్ పెట్టకు, నిన్ను ఎవడు పెట్టమంటుండు. నువ్వు నార్మల్ టైంలో ఎట్లుందో డైలీ అట్లానే ఉంచు. కానీ మినిమం కార్కి అయితే 1 అవర్కి 400 రూపీస్,
20 కిలోమీటర్స్కి 400 రూపీస్. ఆ లెక్కన నువ్వు క్యాలిక్యులేషన్ చెయ్యి. ఇన్ని యాప్లు ఉన్నాయి, ఏ వచ్చింది. నువ్వు ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంత ఆడుకుంటే మామూలు పరిస్థితి ఏంది. చూద్దాం మేడం, సిగ్నల్ దగ్గర ఉంటాను, మేబీ చూపిస్తాను. మొత్తానికైతే మనకి రోడ్ల మీద ఒక్క క్యాబ్ కూడా కనబడతలేదు. త్రీ 4 కిలోమీటర్స్ అయితే వీడియో రికార్డ్ చేసిన, ఒక్క క్యాబ్ కూడా కనబడతలేదు. క్యాబ్లు బయటకు రాలేదు. వచ్చినా కానీ అక్కడక్కడ స్పాట్స్ పెట్టేసుకొని ఆపేస్తున్నారన్నమాట క్యాబుల్ని. మరి ఆటోలను ఆపుతుందో లేదో తెలియదు, ఎందుకంటే క్యాబ్లు అయితే కన్ఫామ్గా ఆపుతున్నారు, ఎవరు బయటకు రాకండి. చూస్తున్నారు కదా, రోడ్ మీద ఒక్క క్యాబ్ కూడా కనబడతలేదు. నాకు ఒక్కటంటే ఒక్క క్యాబ్ కూడా కనబడలేదు ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్లో. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయి ఉంటే మాత్రం ఒక లైక్ కొట్టేసుకొని, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదిలాబాద్ అబ్బాయి. థ్యాంక్ యూ.